ఒక సామాన్య ముస్లిం ఇంత ఆవేదనతో చెప్తున్నాడంటే బెంగాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముస్లింల ఓట్లు కావాలి కానీ వాళ్ళ అభివృద్ధి వద్దు. ఇదేనా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ విధానం? ఈ మాట అంటున్నది ఎవరో బీజేపీ నాయకుడో హిందూ సంఘాల ప్రతినిధో కాదు, సాక్షాత్తు ఒక సామాన్య బెంగాలీ ముస్లిం. ఆయన ప్రభుత్వం తమను ఎలా వాడుకుని వదిలేసిందో చెప్తూ ఆవేదనతో ఆయన అడిగిన ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక ముస్లిం సోదరుడు మైక్ ముందుకొచ్చి తన ఆక్రోశాన్ని ఇలా వెళ్ళగక్కాడు. పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి ఎక్కడుంది? మా కోసం ఒక్క కాలేజీ లేదు, ఒక్క యూనివర్సిటీ లేదు, కనీసం ఒక మంచి స్కూల్ కూడా లేదు. మమతా బెనర్జీ మా కోసం ఏమీ చేయలేదు. बंगाल का अंदर विकास नहीं है, बंगाल का अंदर हम लोग का मुस्लिम के लिए एक कॉलेज नहीं है, एक यूनिवर्सिटी नहीं है, एक स्कूल नहीं है. क्या किया है ममता बनर्जी हम लोग के लिए? ఆయన అక్కడితో ఆగలేదు. అసలు నిజాన్ని బయట పెడుతూ ఇలా అన్నారు. ఆమె మమ్మల్ని కేవలం ఒకే ఒక్క పనికి వాడుకుంది. వెళ్లి హిందూ సోదరులను బెదిరించండి అని మమ్మల్ని రెచ్చగొట్టింది. శ్రీరామనవమి ఊరేగింపులు జరిగిన, దుర్గా పూజ, కాళీ పూజలు జరిగిన వెళ్లి వాళ్లపై దాడి చేయండి, ఊరేగింపులపై రాళ్లు రువ్వండి అని మాతో చేయిస్తుంది. हिंदू भाई लोग सनातनी लोग को कोई रामनवमी होती है, कोई दुर्गा पूजा होती है, काली पूजा होती है, वहाँ पे जाके हमला करो. ఆయన ఆవేదనతో ఇంకా ఇలా అన్నారు. ఆమె చెప్పినట్టు మేము చేస్తాం, కానీ తర్వాత ఏమవుతుంది? జైలుకు వెళ్లేది మేము, దెబ్బలు తినేది మేము, చనిపోయేది మేము, బుల్లెట్ తగిలినా మాకే, కాల్పులు జరిపినా మేమే, చివరికి అన్ని విధాలా నష్టపోయేది మేము. మాకు ఇదేనా ఆమె చేసిన అభివృద్ధి? ఇదేనా ఆమె మాకు ఇచ్చిన బహుమానం? मरते हैं हम लोग, जेल खाते हैं हम लोग, गोली चलाते हैं हम लोग, गोली खाते हैं हम लोग. यही तो ममता बनर्जी हम लोग को बंगाल का अंदर करके रखे हैं. यही तो हम लोग के लिए डेवलप किया है ममता बनर्जी बंगाल का अंदर. ఒక్కసారి ఆలోచించండి. ఒక సామాన్య ముస్లిం తన సొంత ప్రభుత్వం తమను హిందువులకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా ఎలా వాడుకుంటోందో ఇంత ఆవేదనతో చెప్తున్నాడంటే బెంగాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ వాళ్ళ చేతికి రాళ్లు ఇచ్చి హిందువులపైకి ఉసిగొలపడం, ఇదేనా సెక్యులరిజం అంటే? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.